అసలే నాకు తిక్క దానికి ఉంది ఒక లెక్క. ఇక్కడ కూడా సేమ్ తిక్కే. తిక్క సినిమా మీద కళ్యాణ్ గారికి ఐ థింక్ ఇట్స్ కరెక్ట్. నో డెఫినెట్లీ ఇట్స్ హిస్ ఐ థింక్ ఇట్స్ హిస్ మెయిన్ ఏమంటారు his passion is towards I think people and politics. So it's always and been acting and all that I think was the route. Correct. Dari. Correct. Yeah. So Priyanka, hearty congratulations. రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు. సూపర్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ. వర్షం తగ్గినట్టుంది. అవును. Umbrellas out. సో నాని గారు, మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ఎంచుకుంటూ ఉన్నారు. వెదర్ ఇట్ కుడ్ బి దసరా, అండ్ ఆ దసరాకు వచ్చినటువంటి ఆ కంప్లీట్ ఏదైతే హీట్ మెల్లిగా హాయి నాన్నతో ఒక చల్లదనాన్ని తీసుకొని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కానీ వివేకాత్రే ఇస్ నాట్ నోన్ ఫర్ దిస్ కదా, ఎలా ఇది కుదిరింది? అవునా? ఇయర్ ఆఫ్టర్ ఆగస్ట్ 29 ఎక్కడ దాచావు ఇది కదా ఒరిజినల్ వివేకాత్రే అన్నారు. ఓకే, దీంట్లో బోత్ షేడ్స్ ఉన్నాయి. ఐ థింక్ వివేకాత్రే గురించి తెలిసిన సినిమా ఇది. ఓకే, అంటే we got to know about him, not audience getting to know. We got to know. Yeah. కరెక్టే. వివేకాత్రేయ గురించి తనకి తెలిసిన సినిమా అంటే ఇందులో వివేకాత్రేయ షేడ్ కూడా ఉందా ఏమైనా? అంటే సినిమానే వివేకాత్రేయ షేడ్ అంతే కదా. తను నేను నా జానర్ కానీ సినిమాలు చేస్తున్నాను ఎంతకాలం అని డౌట్ వస్తుందేమో. తను ఐ థింక్ యాక్షన్ని కానీ దీన్ని ఈ మూడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ వివేక్ చేయడం వల్ల ఏంటంటే యాక్షన్కి ఒక కొత్త టోను, ఒక కొత్త మూడ్. ఇన్ జనరల్గా మనం యాక్షన్ ఫిల్మ్స్, ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసొచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్కి తెలియకుండా ఒక ఇంతకు ముందు చూసిన యాక్షన్తో ఫెమిలియారిటీ ఉంటుంది. యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్, మంచి కథలు చెప్దామని, మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు. తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అనడానికి సరిపోదా ఎగ్జాంపుల్. సూపర్. అయితే ఇందాక తను అందులో 2 షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా, చాలా మందికి. నాదా 2 షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే. చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. ఓకే, నేను చెప్తాను. ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా, క్లైమాక్స్ చెప్పి. అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను. ఒక బాబు ఉన్నారు, బాబుకి అమ్మ. బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు. సో అమ్మ ఏం చేస్తానంటే అవ్వకూడదు అని చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు. అందువల్ల ఏం చేశారంటే, సరే వారంలో 7 days ఉంది, సో ఒక్కరోజు మాత్రం కోపపడు, మిగతా రోజులో కాముగా ఉండు అని కొంచెం ట్రిక్గా ట్యూన్ చేశారు. సో ఫర్ అ రీజన్ ఈ చూస్డ్ సాటర్డే, శనివారం చూస్ చేశారు. సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పిన వెంటనే, వివేక్ ఆత్రేయ గారు చెప్పిన వెంటనే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎలా అనుకుంటానంటే, సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. అదే కదా, ఇదే సరిపోదా శనివారం కదా. అర్థమైపోయిందండి. అసలు మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు, భాష ఇరుకు. సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది. వావ్, సంథింగ్ నైస్. ఈ కొత్త తరం ఆడియన్స్ కూడా నచ్చుతుంది తప్పకుండా. Sun, celebrating 20 years of excellence in education. Come join us.